నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పారు. కానీ ఒకానొక టైంలో వైసీపీ దీన్ని హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా 2025-26 సంవత్సరానికి గాను నూతన విద్యుత్ టారిఫ్ నియంత్రణ మండలి విద్యుత్ ఛార్జీలు పెరగవు అని చెప్పి ప్రకటించింది. మరి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచుతారు అని పెంచుతున్నారు అని కూడా ప్రచారం చేసినటువంటి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? మరి ఇప్పటికే విద్యుత్ డిస్కంలు కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మరి ఇలాగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక చంద్రబాబు గారి కృషి ఏంటి, ఇది ఎలా సాధ్యమైంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 టైంలో ప్రజలపై ఎన్నోసార్లు కూడా విద్యుత్ భారం మోపడం మనం చూసాం. ఈవెన్ 8-9 సార్లు కూడా ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక మనం చూసాం, శ్వేతపత్రం రూపంలో విద్యుత్ శాఖ ఆర్థికంగా నష్టాల్లో ఉంది అని చెప్పారు. కానీ ఇక్కడ వైసీపీ వచ్చి చంద్రబాబు గారి హయాంలోనే లాసుల్లో ఉంది అని చెప్పి చెప్తుంది. సో ఆయన హయాంలో ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది చంద్రబాబు గారి టైంలో? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారండి? 2014 నుంచి 2019 వరకు ఒక్కసారి కూడా విద్యుత్ ధరలు పెంచలేదు. ఇది గమనించుకోవాలి ముందు. రెండోది, ఆ రోజు చాలా ఇబ్బందుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం, విద్యుత్ లేక చాలా విద్యుత్ కొరతలు ఎదుర్కొంటూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రభుత్వం ఓడిపోయేంత వరకు ఇక్కడి నుంచి మిగులు విద్యుత్తు ఆంధ్ర రాష్ట్రానికి అప్పచెప్పాడు. ఆయన మిగులు విద్యుత్ అప్పచెప్పాడు. పక్క రాష్ట్రాల కంటే 69 పైసలు తక్కువ కొన్నాడు. గమనించుకోవాలి, పక్క రాష్ట్రాల కంటే ఆ రోజుల్లో 69 పైసలు తక్కువ కొన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కానుకలు ఎప్పుడు ఇస్తారు? కొన్నప్పుడు కానుకలు ఇస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా, 49 పైసలు అధికంగా పెట్టి కొన్నాడు. అది 25 సంవత్సరాలకి. అందువల్ల అక్కడ కానుకలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీఎల్తో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ కానుకలు రాలేదు కాబట్టి, మళ్ళీ ఇతనికి రావు కాబట్టి దాన్ని రద్దు చేసి ₹19.20 కొన్నాడు. 13 రూపాయల నుంచి మొదలుపెట్టి ₹19.20 కొన్నాడు. అంటే ₹5.32 రావాల్సిన విద్యుత్తుని ఎంత అధికంగా పెట్టి కొన్నాడు అంటే ఎందుకు? అతనికి కానుకలు ఏ విధంగా వస్తాయనే దాని మీద. ఇక్కడ కానుకలే ముఖ్యం, ప్రజల్లో లేకపోతే ప్రజల అవసరాలో కాదు. ఈరోజు 2019 నుంచి 2024 వరకు 9 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. ఇది జగమెరిగిన సత్యం. 10వ సార్లు కూడా పెంచుతా ఉండని చెప్పిన వాళ్ళు నిర్ణయానికి వచ్చినప్పుడు ఎన్నికలు వస్తున్నాయి రా బాబు అని చెప్పని వాళ్ళ కాళా ఏలాబడి గడ్డం పట్టుకొని బతిలాడుకొని వాయిదా వేయించి 10వసారి విద్యుత్ ధరలు పెంచకుండా చూసుకున్నాడు. అప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఎన్నికల తర్వాత అంటే జూన్ తర్వాత పెంచుకోమన్నారు వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళకు అనుమతి ఇచ్చింది ఆ రోజు. కాబట్టి జూను 4వ తారీఖున ఫలితాలు వచ్చినాయి. జూన్ 12వ తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అప్పటికే అంగీకారం తెలియకారు కాబట్టి దాని భారాన్ని ప్రజల మీద వేశారు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం. ఆ ఘనకార్యానికి మూల్యం మాత్రం ప్రజలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అది కొనసాగుతూనే ఉంది. అది చాలదన్నట్టు ఇందాక ఆయన చెప్పినట్టు సెకీతో ఒప్పందం చేసుకొని 25 సంవత్సరాలు 1,27,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత పడేదో తెలియదు. ఆ భారాన్ని ప్రజల మీద మోపడానికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు దాంట్లో మీమాంసలో ఉన్నారు ఈ ప్రభుత్వం, ఏం చేయాలి ఎట్లా అయిందని చెప్పని. ఇక ఇప్పుడు ఈ సంవత్సరానికి వ్యయం ఎంత అయ్యిద్దని చెప్పిన వాళ్ళ లెక్కలు ఉంటే, అంటే 25-26 నాటికి, అంటే వచ్చే మార్చి నాటికి, అంటే ఇప్పుడు ఒక నెల రోజులు ముందే ఇచ్చారు. గమనించుకోవాలి మీరు. ఇక్కడ మళ్ళీ పెంచుతారేమో అన్న ఆలోచన అందరికి వచ్చింది కదా, మార్చిలో కదా వాళ్ళు ప్రకటించాల్సింది. మేము పెంచమని చెప్పని ఒక నెల రోజుల ముందే ప్రకటించారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం. 58,868 కోట్ల 52 లక్షల రూపాయలు వ్యయం అయింది. అంటే విద్యుత్ ఈ 2025-26 నాటికి జనానికి అందించడానికి విద్యుత్ అయ్యే వ్యయం 58,868.52 లక్షలు. మరి ఆదాయం ఎంత వచ్చిందయ్యా అంటే 44,323 కోట్ల 30 లక్షల రూపాయలు. మరి ఈ వ్యత్యాసం ఏం చేయాలి? దీన్ని ప్రజల మీద వేయాలి కదా. వ్యత్యాసం ఎంత ఉంది? 14,683.26 లక్షలు. ఇది ప్రజల మీద కదా భారం వేయాలంటే. వీళ్ళు ఎవరు ఈ ప్రజలు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒకసారి కనుక మనం ఆలోచించుకుంటే దీనికి సంబంధించిన ఇందాక వారు చెప్పారు కదా, ఎవరైతే ఉన్నారో వృత్తి పనులు చేసుకునేవాళ్ళు, స్వర్ణకారులు కావచ్చు,
లేకపోతే దోబీఘాట్లు కావచ్చు, ఇస్త్రీ బళ్ళు కావచ్చు, లేదంటే చేనేత కార్మికులు కావచ్చు, ఇట్లా అందరినీ చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలకి ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావచ్చు, అలాగే ఉచిత కరెంటు వ్యవసాయదారులకు అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావచ్చు, ఇవన్నీ కూడా మేమే బరాయిస్తాము, మీకేం సంబంధం లేదు, అది ప్రభుత్వం బాధ్యత, కాబట్టి మీరు విద్యుత్ ధరలు పెంచొద్దు అని చెప్పని ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పమని వాళ్ళని ఈ విషయాలు వివరంగా చెప్పి ఆ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు, ఇప్పుడు మేము పెంచమన్న మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడా లేదా మీరు చెప్పండి అని చెప్పని ప్రజల మధ్య అడిగితే ప్రజల సమాధానం చెబుతాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడినా కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఎదుటాల మీద బురద చల్లటం, తమ చేసిన తప్పులు ఒప్పులుగా చెప్పుకోవటం, ఎదుటాల మంచి పనులు కూడా తప్పులుగా చిత్రీకరించడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజలైతే గ్రహిస్తారు కదా, గ్రహించబట్టే కదా అతనికి ఆ విధంగా శిక్ష విధించింది కూడా. మరి ఈరోజు ప్రభుత్వం ఒక్కసారి కూడా విద్యుత్ ధరలు పెంచమని చెప్పని కట్టుబడి ఉన్నదానికి అనుగుణంగా ముందుకెళ్తుంది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ వివరంగా చెప్పారు కూడా. ఈ పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చింది అంతే తప్ప ఇది మాత్రం కొనసాగదు, ఇక నుంచి పెరిగేయి లేదు అని చెప్పని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినంత వరకు ఆ అధిక ధరలు పెట్టి ఏదైతే కొంటున్నారో దాన్ని తగ్గించుకుంటూ వచ్చే క్రమంలో ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. సౌర విద్యుత్ కావచ్చు, లేదంటే మా ప్రధానమంత్రి గారిది సూర్య గారికి సంబంధించింది కావచ్చు, ఇలాంటివన్నీ వీళ్ళకి రాయితీలు ఇవ్వటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి బొగ్గు దీని మీద అధిక వ్యయం అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకొని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంకొక ఆలోచన ఏంటంటే 2027 డిసెంబర్ అంటున్నారు కాబట్టి 2028 మార్చి నాటికైనా సరే పోలవరం అనేది పూర్తయిపోతే అక్కడ విద్యుత్ ఉపకేంద్రం కనుక పనులు ప్రారంభిస్తే ₹1 నుంచి రూపాయి లోపే విద్యుత్ అందిద్ది ప్రజలకి. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మిగులుతాయో ఆలోచించుకోండి 5 సంవత్సరాలకి. ఇవన్నీ ఆయన ప్రణాళిక కాబట్టి ధైర్యంగా ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. రేపు పొద్దున ఈ విద్యుత్తును మన పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. మిగులు విద్యుత్ ఉంది మనకి, దాన్ని నాశనం చేశారు వీళ్ళు. ఈరోజు లోటు బడ్జెట్ పెట్టారు. ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటే ఒక అవగాహన లేని వ్యక్తి, తనకు ఆదాయం మాత్రమే ముఖ్యం, ప్రజల అవసరాలు, ఆదాయం సంపాదించుకునే మార్గాలు ఉంటాయి, ప్రజలకు ₹1 లాభం వచ్చే విధంగాను భారం పడకుండాను చేసుకుని వెళ్ళి దాంట్లో ఒక 5 పైసలు 10 పైసలు లాభం పొందాలని కోరుకోవడం అనేది ఏ వ్యాపారస్తుడైనా చేసేది. ఎందుకంటే అతను వ్యాపారస్తుడు కాబట్టి. కానీ అతను ఏం కోరుకున్నాడు, నాకు ₹1,00,000 రావాలా, లేకపోతే నాకు 1,00,000 కోట్లు రావాలా, ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు. అందువల్లే ఈ భారాలన్నీ ప్రజల మీద అతను రుద్దాడు. ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నాడు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా రేపు పొద్దున పోలవరం పూర్తయిపోయి బలకచెర్లకి నీరు అందించేసి ఈ విధంగా చేస్తే రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా రావాలో ఆయన చెప్పాడు. వస్తుంది కూడా. ఎందుకు వస్తుందంటే చెప్పంటారా, ఈరోజు కియా పరిశ్రమ వచ్చినా లేకపోతే రాయలసీమలో కొన్ని పరిశ్రమలు వచ్చినా కూడా వాళ్ళు మొట్టమొదటి ఇక్కడ ఎలాగండి, ఏ విధంగా వస్తుంది, మాకు నీరేంటి, రహదారులు ఏంటి, విద్యుత్ ఏంటి, మీరు అసలు లోట్లో ఉన్నారు కదా, ఏ విధంగా ముందుకెళ్తారంటే ఆ బాధ్యత నాదన్నాడు. వాళ్ళకి అందజేశాడు కాబట్టి ఇప్పుడు ఒక కియా పరిశ్రమ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 13,000 కోట్ల రూపాయలు ఒక కియా పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. రేపు పొద్దున ఇదే విధంగా ముందుకెళ్ళి విద్యుత్తు, రహదారులు, నీరు సక్రమంగా అందిస్తే రాయలసీమలో ఉన్నటువంటి అపారమైనటువంటి భూ సంపద అనేది విపరీతంగా ఉంది. అక్కడ నిరుపయోగంగా చాలా ప్రాంతం కూడా ఉంది. ఆ నిరుపయోగం ఉన్న ప్రాంతంలో హార్టికల్చర్ డెవలప్ చేసేసి అక్కడ పంటలు పండించుకుంటూ మిగిలిన భూమిని పారిశ్రామిక రంగాలకు కనుక ఇస్తే ఎంత ఆదాయం వస్తుందో మీరు లెక్కేసుకోండి. ఇవన్నీ కూడా ఆయన భవిష్యత్తు అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండబోతుంది 2047 నాటికి, ఇవన్నీ ఆయన ఊహించుకున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాడు. వీళ్ళకి అంటే సగం బుర్రాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. అందుట్లో 10% బుర్రలు ఉండాలి, ఎక్కువ మంది ఉన్నారు. సగం బుర్రలు కొంతమంది ఉన్నారు. ఆ సగం బుర్ర కూడా మట్టి కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నందువల్ల. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. శాఖ మంత్రులు ఎవడైనా సరే ఆ శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహించలేదు. ఆ రోజుల్లో వాళ్ళు పంపించిన కాగితాల మీద సంతకాలు పెట్టడం తప్ప ఇది ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచించుకోలేదు. వాళ్ళకు వచ్చే ఆదాయం గురించి ఆలోచించారు, అట్లానే ముందుకెళ్ళారు. అదేవిధంగా మాట్లాడుతున్నారు ఈ రోజుకి కూడా. ప్రజల మధ్యకు వస్తే కదా, ప్రజలు అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెబితే కదా. కాబట్టి ఇప్పుడు ఈయన తీసుకునే ఈ సంస్కరణల వల్ల
ఈ తీసుకురాబోయే రేపు పొద్దున్న దాని ఇప్పుడు కూడా ఏముంది, మొన్న చూశారు కదా, మనకి 80,000 కోట్ల రూపాయల ఆదాయం ఇది ఖర్చు అవుతుంది రేపు పొద్దున ఈ జలహారతికి సంబంధించింది. ఇదన్నా మనం భరాయించలేం కాబట్టి, ఇదన్నీ మనం రాష్ట్రం భరాయించేది లేదు కాబట్టి దీంట్లో సగం గుత్తేదారులకు ఇద్దాం. మిగిలిన దాంట్లో అంటే 40,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇచ్చేస్తే మిగిలిన 40,000 కోట్ల రూపాయలు కూడా మనం భరాయించలేం కాబట్టి కేంద్రాన్ని బతినాడుకుందాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తరపున ఏదైనా విన్నపం వస్తే వాళ్ళు ఆమోదించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కేంద్రాన్ని బతినాడుకొని దాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మనకు నొప్పెంటకుండా మిగిలిన చేసుకుంటే వెళ్ళొచ్చు. ఈ ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానికి సంబంధించినంత వరకు ముందుకెళ్లే క్రమంలో భాగంగా చిన్న చిన్న అవాంతరాలు ఎదురొచ్చినా మిగిలినలాగా సాకులు చూసుకోవట్లేదు. ఆయన స్పష్టంగా ఎందుకు ఏ పథకాన్ని ఈ విధంగా చేయాల్సి వస్తుంది, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎప్పుడు ఇస్తాము, మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎప్పుడు తొలగిపోతాయి అని చెప్పని ప్రజలకు విడమర్చి చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు రాష్ట్రంలో సంపద సృష్టించే కార్యక్రమాలు తీసుకొస్తే పప్పు బెల్లాల్లాగా ఒక 5 పైసలు జనానికి పంచి 95 పైసలు కొడుకు దోసిపెట్టాడు. అదే కదా ఆయన చేసింది. ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఇతను వచ్చిన తర్వాత అమ్మో 5 సంవత్సరాలు నా నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 1,00,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం 1,00,00,000 కోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగాడు. దాంట్లో రుచి మరిగాడు కాబట్టి రాజకీయాల్లో వచ్చి పదవి కోసం పోరాడుతున్నాడు. ఒకసారి చూశారు, పరిస్థితి అర్థమైపోయింది. నువ్వు 30 సంవత్సరాలు కదరా నా బాబు, 3 నెలలు కూడా మాకు ఉండడానికి ఇంకా పనికిరావని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి ప్రజలు ఈరోజు తిరస్కరించారు. భవిష్యత్తులో ఇక రాకూడదు, ఇతను రాడు అనే నిర్ణయానికి అయితే ప్రజలు వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత, ఇవన్నీ ప్రజలకు ఆదాయం తీసుకొచ్చిన తర్వాత, ప్రజలనే స్వతంత్రంగా వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. కాబట్టి ఆయన తీసుకొచ్చే అన్నీ కూడా గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ జరగవనేది మాత్రం ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు రేపు పొద్దున వ్యాపార సంస్థలు అంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 4,10,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కనుక ముందుకు తీసుకెళ్తే, ఇందాక నేను చెప్పినట్టు రాయలసీమలో విస్తారమైనటువంటి భూమి ఉంది, ప్రకాశం జిల్లాలో కావాల్సినంత భూమి ఉంది. ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకి కాబట్టి వ్యాపార సంస్థలు రావడానికి అనువైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నీరు, విద్యుత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రథమ ప్రాధాన్యతగా ముందుకెళ్తున్నారు. కాబట్టి అవి అందిస్తే వ్యాపార సంస్థలు కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు అనుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళటానికి, 20 లక్షల మంది ఉద్యోగ కల్పన జరగడానికి 5 సంవత్సరాలు కూడా కంటే ముందే 3వ సంవత్సరం నాటికి ఇది పూర్తి అయిద్దని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.